तन्मेवनं तन्मावनं मेधामदेवस्वविरार्णातुं मेधामलातुं मेधामसुरो देवा వారకం పుష్కరస్రదో. అమ్మ మీకు ఎక్కడెక్కడ అక్కడ రాసుకోవచ్చు, బట్టి పైన మాత్రం రాసుకోకూడదు. రెండు చేతులు రాసుకొని ముఖము, తలపైకి, కంఠము, గర్భం, మరి చేతుల దగ్గర ఎక్కడైతే బాగోలేదో అక్కడ రాసుకోవచ్చు. ఓం భూర్భువః స్వాహ రత్సావితుర్వరేణ్యం ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. భాష్యధారణం ఇవ్వండి, చూడండి, ఇవ్వండి నూతన భాగం. ఓం కశ్యపశ్యోత్రాయుషం గ్రీవాయం కంఠభాగం. ఓం మధ్యే సూత్రాయుషం దక్షిణ బామూలే కుడి భుజం. ఓం తన్నో స్తోత్రాయుషం ఇది హృదయ భాగం. అమ్మ మోకాలపై కూర్చోగలుగుతారా? కూర్చోండి. వజ్ర చెవులు పట్టుకోండి అమ్మ. ఎటువంటి క్రియల్లో కానీ ఎటువంటి దోషాలున్నా అవన్నీ కూడా తొలగింప చేయాలి అని కోరుకోండి. రెడీ? క్షమా ప్రార్థన. ఓం ఆవాహనం జానామి నజానామి పూజనం విసర్జనం జానామి క్షమస్వ పరమేశ్వరం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరం. యథపూజితం మయా దేవం పరిపూర్ణం తదస్తు మే. యదక్షర పరభ్రష్టం మాత్రహీనం తద్భవేత్ తత్సర్వం క్షమితాం దేవా ప్రసీద పరమేశ్వరం. ఇవ్వండి. ఇప్పుడు పూర్తిగా శిరస్సు తల నేలకు మోపండమ్మా. నమస్కారం. ఓం నమోస్తనంతాయ సహస్రమూర్తే సహస్రపాహరః శిశురోర్బాహవే సహస్రనామం పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. సహస్ర కోటి యుగధారిణే నమః. సమస్త ప్రాణుల మేలుకే, లోక కళ్యాణార్థమే, విశ్వశాంతికి. అలాగే మీరు కూడా ఏదైతే మీకు కోరిక ఉంటుంది, మనసులో ఏదో కోరిక ఉంటుంది. ఏమండి? ఎవరు బీటెక్, ఎవరు ఎంటెక్, తర్వాత మంచి ర్యాంకు సాధించాలి, ఉద్యోగం చేయాలి. దాంతోపాటు ఇంకొకటి కూడా కావాలండి, కళ్యాణం కూడా కావాలి, వివాహం కూడా కావాలి. వివాహం టైంలో వివాహం జరగాలి. ఏమండి? కాబట్టి ఆ విధంగా మీ తన కోరికలు అడగండి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. చెప్పండి అందరికీ కూడా. శ్రద్ధ, మేధ, యశః, ప్రజ్ఞం, విద్యం, పుష్టిం, శ్రియం, బలం, తేజ, ఆయుష్య, ఆరోగ్యం, కళ్యాణం, సౌభాగ్యం దేహిమే అవ్యవాహన. శ్రియం దేహిమే అవ్యవాహన. ఓకేనండి? ఆ ఎగ్గికున్న 3 మెట్లు ఉన్నాయి కదండి. ఆ చున్నీ ఎడం చేతులు పట్టుకోండి, కుడి చేతితో 3 మెట్లు తాకి పై అడిగేలా తాకుతూ తర్వాత నమస్కారం, తలకి నమస్కారం చేసుకుంటారు. ఇప్పుడు హోప్స్ ఉన్నంత వరకు దేవదక్షిణ మరి ప్రదక్షిణ పూర్వక నమస్కారం. అమ్మ మీరెందరూ ఇంతమంది ఉన్నారు కదా, చూడండి ఎగ్గికున్నాం అంటే ఎగ్గిసాల చుట్టూ ప్రదక్షిణ చేయగలరా? చూడండి అక్కడ మాత్రం కాస్త దీనిగా ఉంటుంది. ప్రభు హమారి భావ ఉజ్వల కీజియే छोड़ देव छलक पटको मानसिक बल दीजिए प्रभु, मानसिक बल दीजिए. वेद की बोरेर चाय सत्य को धारण करे, हर्ष में हो मगन सारे शोक सागर से तरे. हाथ छोड़ झुकाए मस्तक वंदना हम कर रहे, नाथ करना रूप करना आपकी सब पर रहे. यज्ञ रूप प्रभु हमारे भाव उज्जवल कीजिए, छोड़ देवे छलक पटको मानसिक बल दीजिए प्रभु, मानसिक बल दीजिए. अश्वमेधाधिक रचाए यज्ञ पर उपकार को, धर्म मर्यादा चलाकर लाभ रे संसार को. हाथ जोड़ झुकाए मस्तक वंदना हम कर रहे, नाथ करना रूप करना
आपकी सब पर रहे यज्ञ रूप प्रभु हमारे भाव उज्ज्वल कीजिए छोड़ देवे छड़क पटको मानसिक बल दीजिए प्रभु मानसिक बल दीजिए यज्ञ रूप प्रभु हमारे भाव उज्ज्वल कीजिए छोड़ देवे छड़क पटको मानसिक बल दीजिए प्रभु मानसिक बल दीजिए प्रभु मानसिक बल दीजिए అలాగే ప్రదక్షిణ చేసి బలగాత్రికి అందరం కూడా గట్టిగా చెప్తామా ఏకమవుతాం వివేకులమవుతాం అని చెప్పండి ఏకమవుతాం వివేకులమవుతాం మానవులంతా సమానమే మానవులంతా సమానమే మానవులంతా సమానమే జాతి వంశములు సమానమే జాతి వంశములు సమానమే జాతి వంశములు సమానమే అలాగే సమానమే స్త్రీ పురుషులు స్త్రీ పురుషులు సమానమే మానవులంతా కూడా అని చెప్తే ఒక్కసారి 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు గట్టి చెప్పండి 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు అబలజ్ఞ నారాయణ భగవానకి జై బలజ్ఞ నారాయణ భగవానకి జై వేద నారాయణ భగవానకి జై విశ్వనారాయణ భగవానకి జై మన వెన్నుకొండ గాయత్రి మాతాకి జై మన వెన్నుకొండ గాయత్రి మహాజ్ఞానికి జై అలాగే 24 కుండీల గాయత్రి మహాజ్ఞానికి జై 24 కుండల గాయత్రి మహాజ్ఞానికి జై అలాగే 21వ వార్షికోత్సవ మరి ఆనందమయం అని చెప్పండి అందరూ కూడా ఈ రోజు 21వ వార్షికోత్సవం మరి చేసినటువంటి యజ్ఞమయం ఆనందమ గురుగాక చెప్పండి ఆనందమ గురుగాక ఆనందమగును గాక ఆనందమ గురుగాక ఆనందమగును గాక ఈనాటి ఆనందానికి జై జై ఈనాటి ఆనందానికి జై ఈనాటి ఆనందానికి జై శుభం ఆ యజ్ఞం కుండము దగ్గర